వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ ల్యాండ్ రికార్డ్స్ బిల్ 2026ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ బిల్లు ద్వారా రాజధానిలోని ప్రతి నివాస, వాణిజ్య, ఇతర ఆస్తికి ఆధార్ తరహా ప్రత్యేక డిజిటల్ ప్రాపర్టీ ఐడి జారీ చేయనుంది. ఈ కార్యక్రమంలో అన్ని ఆస్తులపై శాస్త్రీయ సర్వే నిర్వహించి యాజమాన్య వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. దీంతో భూ వివాదాలు తగ్గడం, ఆస్తి కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ వేగవంతం కావడం, భూ రికార్డులో పారదర్శకత పెరగడం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీస సగటు నిల్వ నిర్వహించని ఖాతాదారుల నుంచి ప్రైవేట్ బ్యాంకులు 4,948.71 కోట్ల జరిమానాల రూపంలో వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. మొత్తం బ్యాంకులు వసూలు చేసిన 7,086.63 కోట్లలో దాదాపు 70% ప్రైవేట్ బ్యాంకుల వాటానే. సెబీ ఆగస్టు 3, 2026 నుంచి F&O షేర్లకు క్లోజింగ్ ఆప్షన్ సెక్షన్ ను అమలు చేయనుంది. దీంతో ఈ షేర్ల ముగింపు ధరను చివరి 30 నిమిషాల VWAP పద్ధతి బదులుగా ప్రత్యేక వేలం ద్వారా నిర్ణయిస్తారు. ఈ మార్పుతో ముగింపు ధరలు మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండి ధరల తారుమారును తగ్గించడమే లక్ష్యమని సెబీ తెలిపింది. గోల్డ్మాన్ సాక్స్ అసెట్ మేనేజ్మెంట్ ఆల్ఫా AI పేరుతో కొత్త AI ఆధారిత పెట్టుబడి వేదికను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా పబ్లిక్, ప్రైవేట్ మార్కెట్లో AI సహాయంతో పెట్టుబడి అవకాశాలను గుర్తించి మెరుగైన రాబడులు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సంస్థ పోర్ట్ఫోలియోలో ఉన్న 100కు పైగా AI వినియోగాలను ఈ వేదికలో ఉపయోగించనున్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల కోసం ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 వార్షిక కంప్లైంట్స్ క్యాలెండర్ విడుదలైంది. ఇందులో ROC, GST, ఆదాయపు పన్ను, TDS, PF లేదా ESI వంటి చట్టబద్ధమైన ఫైలింగ్లు, వాటి గడువులు, తప్పనిసరి అనుసరణ వివరాలను ఒకే చోట అందించారు. సమయానికి కంప్లైంట్స్ పూర్తి చేయడం ద్వారా జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులను నివారించవచ్చని సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టెలికమ్యూనికేషన్ శాఖ కలిసి టెలికాం ఆధారిత సైబర్ నేరాలను అరికట్టేందుకు సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ఇందుకోసం నకిలీ సిమ్ కార్డులు, సిమ్ బాక్స్లు, స్పూఫింగ్ కాల్స్, ఫిషింగ్ లింకులపై వేగంగా చర్యలు తీసుకోవడం, సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, దర్యాప్తును వేగవంతం చేయడంపై దృష్టి సారించాయి. ఒక తాజా నివేదిక ప్రకారం భారత ఉద్యోగుల్లో AI వినియోగానికి సిద్ధత అధికంగా ఉన్నప్పటికీ సంస్థల్లోని పాత వర్క్ ఫ్లోలు, పరిమిత AI సమీకరణ కారణంగా దాని పూర్తి ప్రయోజనాలు అందడం లేదు. AI రోజువారీ పనుల్లో ఉత్పాదకతను పెంచుతున్నప్పటికీ సంస్థలు తమ ప్రక్రియలను అధునాకరించి AIను ప్రధాన వ్యాపార వ్యవస్థల్లో సమగ్రంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. 2000లో ప్రారంభమైన క్రెడిట్ గ్యారంటీ పథకం కింద ఇప్పటి వరకు 1.47 కోట్లకు పైగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 14.69 లక్షల కోట్ల రుణాలకు క్రెడిట్ గ్యారంటీ అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా తాకట్టు లేకుండానే MSMEలకు రుణాలు పొందే అవకాశం లభించి చిన్న వ్యాపారులకు అధిక సహాయం మరింత సులభమైంది. అసెస్మెంట్ ఇయర్ 2026-27 కోసం 5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు గడువు తేదీకి ముందే ITR1, ITR2 దాఖలు చేయాలని, చివరి నిమిషం రద్దీని నివారించాలని శాఖ సూచించింది. RBI బ్యాంకులు, NBFCలు, ఇతర నియంత్రిత ఆర్థిక సంస్థలకు ఒకే విధమైన ఆదాయపు గుర్తింపు నిబంధనలు అమలు చేసే సవరించిన ఫ్రేమ్వర్క్ ను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోనికి వచ్చి వసూలు కాని ఆదాయాన్ని ఆదాయంగా గుర్తించకుండా ఏకరీతి విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక నివేదికలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. GSTN పరిశ్రమల అభ్యర్థుల మేరకు ఆగస్టు 1 నుంచి అమలు చేయాల్సిన 2 కొత్త E-Way బిల్ ఫీచర్ల అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇందులో షిప్ టు GSTN తప్పనిసరి నమోదు మరియు వాలంటరీ E-Way బిల్ క్లోజర్ సౌకర్యం ఉన్నాయి. సాంకేతిక అమలు సంబంధిత సవాళ్లను దృష్టిలో ఉంచుకొని తదుపరి తేదీని తరువాత ప్రకటించనున్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు నకిలీ మైక్రోసాఫ్ట్ లాగిన్ పేజీలకు బదులుగా మైక్రోసాఫ్ట్ అధికారిక లాగిన్ వ్యవస్థనే దుర్వినియోగం చేస్తూ ఫిషింగ్ దాడులు చేస్తున్నారు. దీంతో వినియోగదారులు నిజమైన లాగిన్ పేజ్ గా భావించి మోసపోయే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వినియోగించడం, అనుమానాస్పద లాగిన్ అభ్యర్థనలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరమని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో AI, డేటా అనలిటిక్స్ సహాయంతో కేంద్ర పన్ను అధికారులు 74,782 కోట్ల విలువైన నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్
క్లెయిమ్లను గుర్తించారు. మొత్తం 30,162 కేసులు వెలుగులోనికి రాగా నకిలీ బిల్లులు, బోగస్ సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టబోతున్నట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నిఫ్టీ 500 కంపెనీల్లో దేశీయ సంస్థగత పెట్టుబడిదారుల వాటా జూన్ 2026 నాటికి రికార్డు స్థాయిలో 21% చేరుకోగా విదేశీ సంస్థగత పెట్టుబడిదారుల వాటా 17%తో కనిష్ట స్థాయికి పడిపోయింది. గత 22 నెలలుగా కొనసాగుతున్న బలమైన దేశీయ పెట్టుబడులు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాన్ని సమర్థంగా భర్తీ చేస్తున్నాయని నివేదిక వెల్లడించింది.